హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి. అన్నీ యూజ్ఫుల్ టిప్సేనండి. ప్రతి ఒక్కటి కూడా మనకి డైలీ లైఫ్లో యూజ్ అయ్యే టిప్సేనండి. ఇప్పుడు వచ్చరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా ఎండు ద్రాక్ష అనేది తెచ్చుకుంటాం కదండి. ఇదైతే ఎక్కువగా అయితే మనకు అయిపోదు కదండి. ఇలా ప్యాకెట్స్ అనేవి తెచ్చుకున్నప్పుడు మనకి ఎక్కువగా అయితే ఉంటుంది కదండి. అలానే ఉంచడం వల్ల ఇది వచ్చరికి ఎండిపోయినట్లుగా అలా అయిపోతుందండి, ముడుచుకుపోయినట్లు అలా అయిపోతుందండి. ఒకసారి అయితే గమనించండి. ఆ విధంగా అవ్వకుండా మనకి ఫ్రెష్గా ఉండాలి. ఎన్ని రోజులు ఉన్నా సరేనండి, ఎన్ని నెలలు ఉన్నా ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఈ విధంగా లవంగాలు ఉంటాయి కదండి. ఈ లవంగాలు అనేవి వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే ఒక బాక్స్లో వేసుకొని మంచిగా అయితే మూత అయితే పెట్టేసుకోవాలండి. మంచిగా మూత పెట్టేసుకొని ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకున్నాము అని అంటే మనకి ఎండు ద్రాక్ష అనేది ఎన్ని నెలలు ఉన్నా సరేనండి మనకి ఫ్రెష్గా అయితే ఉంటుందండి. ముడుచుకపోకుండా ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. మీరైతే ఎలా స్టోర్ చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా టీవీ రిమోట్స్, ఏసీ రిమోట్స్ అనేవి ఉంటాయి కదండి. వీటిని క్లీన్ చేయాలంటే చాలా కష్టం కదండి. ఎలానో క్లీన్ చేయలేం కదండి. అలాంటప్పుడు వచ్చరికి పాతది బ్రష్ అనేది ఉంటుంది కదండి. ఆ బ్రష్ తోటి అయితే చాలా నీట్గా అయితే క్లీన్ చేయొచ్చండి. చూస్తున్నారు కదండి. ఈ విధంగా పాత బ్రష్తో అయితే నీట్గా అయితే క్లీన్ చేయొచ్చండి. సైడ్స్ అనేది ఉంటుంది చూడండి. ఆ సైడ్స్ అనేది క్లీన్ చేయడానికి విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి కదండి. ఆ కార్డ్స్తో అయితే సైడ్స్ ఉంటుంది కదండి. ఆ సైడ్స్ కూడా క్లీన్ చేయొచ్చండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. తర్వాత వచ్చరికి ఇలా ల్యాప్టాప్ అనేది ఉంటుంది కదండి. ల్యాప్టాప్ కీబోర్డ్స్కి అయితే చాలా డస్ట్ అనేది ఉంటుంది కదండి. చూస్తున్నారు కదండి. ఈ విధంగా ఎంత డస్ట్ ఉన్నా సరే అండి, మనం ఓల్డ్ బ్రష్ అనేది తీసుకుని క్లీన్ చేసాము అని అంటే మనకి ఓల్డ్ బ్రష్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి మూలల్లోకి మనకి ఆ బ్రష్ అనేది పోయి నీట్గా అయితే క్లీన్ చేయగలుగుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలాంటి డోర్ మ్యాట్స్ అనేవి ఉంటాయి కదండి. ఇవి చూస్తున్నారు కదండి. ఇలాంటి డోర్ మ్యాట్స్, స్పెషల్గా ఇలాంటి డోర్ మ్యాట్స్ అయితే మనకి వెంట్రుకలైనా కానీ దారమైనా కానీ అలా ఇరుక్కునింది అని అంటే ఎంత ట్రై చేసినా సరే అండి అది దానిలోనే ఇరుక్కొనే ఉంటుందండి. ఎంత చేసినా కూడా రాదండి. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఈ విధంగా పీలర్ అనేది ఉంటుంది కదండి. ఈ విధంగా పీలర్ని వచ్చేసరికి ఈ విధంగా జస్ట్ డోర్ మ్యాట్ మీద అయితే మొత్తంగా అయితే ఆనేయాలండి. ఏమైనా ఉంటే మనకైతే బయటకు వచ్చేస్తుందండి. ఆ డస్ట్ అనేది కూడా చూపిస్తానండి. ఈ విధంగా ఉండే డోర్ మ్యాట్స్ని అయితే ఒక్కసారి అయితే ప్రతిసారి వాష్ చేయాలంటే వాష్ చేయలేం కదండి. ఈ విధంగా వెంట్రుకలను విరుక్కున్నప్పుడు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు అయితే ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. జస్ట్ మనం ఆ పీలర్తో మొత్తంగా అనేసి ఈ విధంగా ఇదిలిచ్చేసామంటే వెంట్రుకలు చూస్తున్నారు కదండి. ఈ విధంగా వెంట్రుకలు ఏమైనా ఉన్నా, మనకి దారాలు ఏమైనా ఉన్నా అన్ని నీట్గా అయితే డస్ట్ కూడా అంతా బయటికి అయితే వస్తుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇలాంటి వైపర్ అనేది ఉంటుంది కదండి. ఈ వైపర్ని అయితే చాలా విధాలుగా యూజ్ చేయొచ్చండి. మీకు కావాలి అని అంటే స్పెషల్గా ఒక వీడియో అయితే దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఒక వీడియో కావాలని అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అన్ని టిప్స్ ఒకటే వీడియోలో అయితే చేస్తానండి. ఇప్పుడు వచ్చరికి ఒక శానిటరీ ప్యాడ్ ఉంటుంది కదండి. ఆ ప్యాడ్ని అయితే ఒకటైతే వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అని అంటే ఏదైనా లిక్విడ్ అయితే వేసుకోవాలండి. నేనైతే డిష్ వాష్ లిక్విడ్ అయితే వేసానండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం స్టవ్ అనేది ఉంటుంది కదా, స్టవ్ కింద కిచెన్ అరుగు అనేది ఉంటుంది కదండి. ఆ అరుగు మీద డస్ట్ అంతా పడుతుంది కదండి. కొన్ని మరకల మాదిరి అయితే మనం వంట చేస్తూ ఉంటాం కాబట్టి మరకలు అనేవి పడేసి ఎంత గట్టిగానో అయిపోయి మనకైతే పోవండి. అలాంటి మరకలు ఎంత గట్టిగా ఉన్న మరకలైనా సరేనండి, ఏమైనా దుమ్ము ధూళి మట్టి అనేది ఏమైనా ఉన్నా సరేనండి, మనకు అంతా అయితే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. కిచెన్ మీరు వాటర్ వేసిన తర్వాత దీంతో ఈ వైపర్ తోటి ఒక్కసారి అన్నారు అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. వాటర్ అంతా లేకుండా మనకి చాలా త్వరగా అయితే పొడిగా అయితే అయిపోతుందండి. తడంతా పోయేసి చూడండి ఎంత డస్ట్ అనేది ఉంటుందో. మనకు తెలియకుండానే డస్ట్ అనేది చాలానే ఉంటుందండి. మనం క్లీన్ చేసామని అనుకుంటాం కానీ డస్ట్ అనేది అలానే ఉండిపోతుందండి. ఈ విధంగా అయితే ట్రై చేయండి. తర్వాత వచ్చరికి డోర్స్ అనేవి ఉంటాయి కదండి. మెయిన్ డోర్స్ అనేవి ఉంటాయి, మనకి మామూలు డోర్స్ అనేవి ఉంటాయి. ఆ డోర్స్ మీద అయితే డస్ట్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుందండి కదండి. వాటర్ అయితే మనం క్లీన్ చేయలేము కదండి. ఈ విధంగా ఏదైనా లిక్విడ్ అండి, ఏ లిక్విడ్ అయినా పర్లేదండి, జస్ట్ ఆ లిక్విడ్ అనేది వేసేసుకొని మనం ఈ విధంగా క్లీన్ చేసామనంటే డోర్ మీద ఉండే డస్ట్ అంతా అయితే చాలా నీట్గా అయితే రిమూవ్ అవుతుందండి. నేనైతే మనం పైనుంచి క్లీన్ చేయాలి అని అంటే మనకి చేతులు అనేవి అందక ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు వచ్చరికి దీంతో క్లీన్ చేసామనంటే పైనుంచి కింద వరకు చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. చూడండి ఎంత డస్ట్ అనేది ఉందో. ఈ విధంగా చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చరికి మనకి
ఉంటాయి కదండి, కబోర్డ్స్ అనేవి ఉంటాయి కదండి, ఈ కబోర్డ్స్ని కూడా క్లీన్ చేసేదానికైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఈ విధంగా ఏదైనా లిక్విడ్ అనేది వేసుకొని మనం ఈ విధంగా అప్లై చేసుకున్నాము అని అంటే చూడండి, ఈ విధంగా క్లీన్ చేసాము అని అంటే ఎంత డస్ట్ ఉన్నా సరేనండి చాలా అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. ఒకటండి, ఈ ఒక్కటి ఉందంటే చూడండి ఎంత నీట్గా మనమైతే క్లీన్ చేసుకోవచ్చో, చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. మనకు అందకపోయినా సరే మనకి పట్టుకునే దానికి ఉంటుంది కాబట్టి కొంచెం పైకైనా పట్టుకొని మనం క్లీన్ చేసుకునేదానికి వీలుగా అయితే ఉంటుందండి. చూడండి ఎంత డస్ట్ అనేది ఉందో, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా మనకి హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి కదండి, హ్యాండ్ బ్యాగ్స్ అనేది జిప్ అనేది ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతుందండి. అలా స్ట్రక్ అవ్వకుండా మనకి జిప్ అనేది స్మూత్గా ఉండాలి అని అన్నా, మనకి హ్యాండ్ బ్యాగ్ జిప్ అనేది ఎప్పటికీ ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అన్నా అప్పుడప్పుడైతే ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. మనకి జిప్ అనేది స్మూత్గా రావాలి అని అంటే ఈ విధంగా పౌడర్ అండి, ఏ పౌడర్ అయినా పర్లేదండి, ఈ విధంగా పౌడర్ అనేది అప్లై చేయాలండి. జిప్ అనేది వేస్తూ ఉంటాం కదండి, ఆ ప్లేస్లో అయితే పౌడర్ అనేది అప్లై చేయాలండి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత జిప్ మొత్తం బాగా అయితే రఫ్ చేసుకోవాలండి. పౌడర్ అంతా జిప్కి అంతా పట్టేటట్టు అయితే చేసుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి జిప్ అనేది చాలా స్మూత్గా అయితే అయిపోతుందండి. అలా స్మూత్గా అవ్వడం వల్ల మనకి జిప్ అనేది ఫెయిల్ అవ్వడం కానీ, జిప్ అనేది స్ట్రక్ అవ్వడం కానీ ఎటువంటి ప్రాబ్లము అనేది లేకుండా చాలా నీట్గా అయితే మనం యూస్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఎలా ఉన్నా సరేనండి చాలా నీట్గా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా జాలీలు అనేవి ఉంటాయి కదండి, ఈ విధంగా మనకైతే నెట్ జాలీలు అనేవి వస్తుంటాయి కదండి. మనం ఆనియన్స్ తీసుకున్నా, మనం ఏవైనా తీసుకున్నా కూడా లేస్ అలాంటివి తీసుకుని ఇలాంటి వాటిలో అయితే ఇస్తారు కదండి, వాటిని అయితే బాగా అయితే యూస్ చేసుకోవచ్చు అండి. ఇలా సబ్బు ముక్కలు అనేవి ఉంటాయి కదండి, ఆ సబ్బు ముక్కలు అనేవి దాంట్లో వేసుకొని మనం ముడి వేసుకున్నాము అని అంటే ఈ విధంగా హ్యాండ్ వాష్ అనేది చేసుకునేదానికి చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చు అండి. మనం కిచెన్లోని ట్యాప్ అనేది ఉంటుంది కదండి, ఆ ట్యాప్ అనేది తగిలించుకున్నాము అని అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి హ్యాండ్ వాష్ ఎక్కడ ఉందా అని వెతుక్కోవాల్సిన పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ మనం హ్యాండ్స్కి అప్లై చేసుకొని వాష్ చేసుకున్నాము అని అంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి. ఇది ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకొని వెళ్ళి పెట్టుకోవచ్చండి. కాబట్టి మనం పడేయాల్సిన అవసరం లేకుండా దీన్ని కూడా చాలా నీట్గా అయితే యూస్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇలా గ్యాస్ అనేది బర్నర్స్ అనేవి ఉంటాయి కదండి, ఈ బర్నర్స్ అనేవి సైడ్ చూస్తున్నారు కదండి, ఈ విధంగా సైడ్ బయటికి రావడం వల్ల మనకి గ్యాస్ అనేది అయిపోతుందండి త్వరగా. మనకి గ్యాస్ అనేది త్వరగా అయిపోకుండా ఉండాలన్నా, ఈ మంట అనేది అలా రాకుండా ఉండాలన్నా ఈ టిప్ అయితే ట్రై చేయండి. నిజంగా చాలా బాగా అయితే వర్కౌట్ అవుతుందండి. నేనైతే ఇదే టిప్ ట్రై చేశానండి, అందుకోసమే నేను చెప్తున్నానండి. నేను ఈ విధంగా చేసిన తర్వాత నాకైతే సైడ్స్ అనేది అలా రాకుండా అయితే ఉందండి. అది ఏంటంటే పేస్ట్ అండి, ఏ పేస్ట్ అయినా పర్లేదండి, నా దగ్గర కోల్గేట్ పేస్ట్ ఉంటే అది వాడుతున్నాను అండి. ఆ పేస్ట్ వచ్చేసరికి సైడ్స్ ఉంది చూడండి, నేను ఈ విధంగా చూపిస్తాను చూడండి. ఈ విధంగా సైడ్స్ మొత్తం అయితే అప్లై చేయాలండి. ఈ విధంగా అప్లై చేసుకొని మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టి వెలిగించాము అని అంటే మనకి అలా సైడ్స్ అనేది రాకుండా ఉంటుందండి. దానివల్ల మనకి గ్యాస్ అనేది సేవ్ అవుతుందండి. ఈ విధంగా సైడ్స్ రావడం వల్ల గ్యాస్ అనేది మనకు త్వరగా అయిపోతుందండి. ఆ త్వరగా అయిపోయే ఛాన్స్ లేకుండా మనకైతే ఇంకొన్ని రోజులు అయితే గ్యాస్ అనేది వస్తుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా 2 బర్నర్స్కి అయితే నేను సైడ్స్ అయితే అప్లై చేశానండి. ఈ విధంగా అప్లై చేసుకుని ఒక్కసారి అయితే చూడండి, చూసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్స్లో తెలియజేయండి. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసినా కూడా కామెంట్ చేయండి. మిగతా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతాయి కదండి, నేను ఆ టిప్స్ని అందరికీ షేర్ చేయడానికి అయితే ఉంటుందండి. అందుకోసమనే ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా రాళ్ళ ఉప్పు అనేది ఉంటుంది కదండి, రాళ్ళ ఉప్పు అనేది ముద్దగా అయితే అయిపోతుందండి. అలా ముద్దగా అయిపోకుండా మనకి రాళ్ళ ఉప్పు అనేది ఫ్రెష్గా ఉండాలి అని అంటే మనం వేసింది ఎలా ఉందో అలానే ఉండాలి అని అంటే వుడెన్ స్పూన్ ఉంటుంది కదండి, ఆ వుడెన్ స్పూన్ అనేది వేసి పెట్టుకున్నాము అని అంటే అటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. ఇప్పుడు వచ్చరికి షుగర్ ఉంటుంది కదండి, షుగర్లో కూడా తేమ అనేది వచ్చేసి మనకి ఉండలుగా అయితే అయిపోతుందండి. అలా లేకుండా మనకి షుగర్ కూడా ఫ్రెష్గా ఉండాలి అని అంటే, తేమ అనేది రాకుండా ఉండాలంటే వుడెన్ స్పూన్ అనేది వేసి పెట్టుకున్నామంటే షుగర్లో కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. నేను ఫేస్ చేసే ప్రాబ్లం మీరందరూ కూడా ఫేస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నానండి. అది ఏంటంటే రబ్బర్ బ్యాండ్స్ అండి. మా పాప అయితే ఎక్కడంటే అక్కడ పెడుతుందండి రబ్బర్ బ్యాండ్స్. మళ్ళీ అవసరానికి వచ్చేసరికి రబ్బర్ బ్యాండ్స్ లేవని చెప్పి వెతుక్కుంటూ ఉంటుంది, కొత్తది తీస్తూ ఉంటుంది. ఆ విధంగా ఎక్కడ పడితే అక్కడ రబ్బర్ బ్యాండ్స్ అయితే చిరాకేసిందండి.
ఏం చేయాలి, ఎట్లా చేస్తే రబ్బర్ బ్యాండ్స్ అనేవి ఒక చోటు ఉంటాయా అని ఆలోచించానండి. తర్వాత వచ్చేసరికి ఇలాంటి బాక్సులు అనేవి ఉంటాయి కదండి, ఇలాంటి బాక్స్లో అనేది మనం వేసి పెట్టేసాము అని అంటే ఒకటే చోటు ఉంటాయి కాబట్టి మనకి ఎప్పుడైనా ఎక్కడైనా కనిపించినా కూడా అదే బాక్స్లో వేసి పెట్టుకుంటాం కాబట్టి మనకి వెతుక్కోవాల్సిన పని అయితే ఉండదు అని అనిపించిందండి. అందుకోసమనే ఈ విధంగా మనం సైడ్ పిన్స్ అనేది పెట్టుకుంటాము, పిన్నీస్లు అనేవి పెట్టుకుంటాము, రబ్బర్ బ్యాండ్స్ అనేవి అన్నీ ఒకటే దాంట్లో అయితే ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా దీన్ని వచ్చేసరికి మీరు ఒక వాల్కి అయితే డబల్ టేప్ అనేది పెట్టేసుకుని ఒక వాల్కి అంటించుకున్నారు అని అంటే, నాకైతే డబల్ టేప్ అప్పుడు కనిపించలేదండి, అందుకనే పెట్టలేదు. డబల్ టేప్ పెట్టేసి మీరు వాల్కి అయితే అంటించుకున్నారని అంటే గుర్తుగా ఆ దాంట్లో అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటూ ఉండొచ్చండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా లైటర్ అనేది ఉంటుంది కదండి, లైటర్ అనేది మనం ఎక్కువగా యూస్ చేస్తుంటాం కాబట్టి జిడ్డు అనేది పడుతుందండి. అలాంటప్పుడు మనం ఈ విధంగా అయితే డ్రాప్ వాటర్ అనేది కూడా లేకుండా క్లీన్ చేసుకోవచ్చండి. దానికి వచ్చేసరికి సాల్ట్ అనేది ఉంటుంది కదండి, ఆ సాల్ట్ అనేది మనం టిష్యూ పైన వేసుకొని మొత్తంగా అయితే స్ప్రెడ్ చేయాలండి. తర్వాత వచ్చేసరికి పేస్ట్ అనేది మనం లైటర్ మొత్తానికి అయితే అప్లై చేయాలండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఎండలో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, డైరెక్ట్గా మనం స్టవ్ దగ్గర ఆన్ చేసినా కూడా చాలా బాగా అయితే లైటర్ అనేది అయితే పనిచేస్తుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం టిష్యూ అనేది తీసుకొని మొత్తం పేస్ట్ అనేది అప్లై చేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయిందో, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. పాలు అనేవి మనం వేసినప్పుడు అడుగు అయితే అంటుతూ ఉంటాయి కదండి, అలా పాలు అనేవి అడుగంటకుండా ఉండాలంటే ఫస్ట్ కొంచెం వాటర్ అనేది వేసుకొని దాన్ని అయితే మరిగించుకోవాలండి. ఈ విధంగా మరిగించిన తర్వాత మనం పాలు అనేవి వేసి వేడి పెట్టాము అని అంటే మనకి పాలు అనేవి అడుగునైతే అతుక్కోకుండా అయితే ఉంటాయండి, అడుగునంతా అతుక్కొని ఉంటుంది కదండి, అలా లేకుండా ఉండాలి అని అంటే ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. కొంచెం వాటర్ అనేది మరిగిన తర్వాత ఈ పాలు అనేది వేసుకొని వేడి పెట్టుకున్నాము అని అంటే మనకు అడుగు అంటకుండా అయితే ఉంటుందండి. మనం కడుక్కోవడము, కడుక్కోవడం అన్ని ప్రాబ్లమ్స్ లేకుండా మనకైతే నీట్గా అయితే ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవని మీకు